ఆకాశవాణి మర్యాద రామన్న జీవాత్మ జ్ఞానము ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఆకాశవాణి కష్టంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా మొదటిగా ఆకాశం వైపే చూస్తాడండి. అంటే ఆకాశం వైపు భగవంతుడున్నాడు అన్న నమ్మకంతో భగవంతుణ్ణి స్మరిస్తూ చూస్తూ ఉండిపోతాడు. భగవంతుడు మనకి ఎప్పుడు కూడా ఆయన యొక్క స్నేహి హస్తాన్ని, అభయహస్తాన్ని అందిస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ ఎంతమంది ఆయన చేయి పట్టుకున్నారు? ఎంతమంది తండ్రి స్థానంలో భావిస్తూ భగవంతుని యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు అన్న విషయం పైన ఎవరికి వారే ప్రశ్న వేసుకోవాలి. మర్యాద రామన్న. మర్యాద అంటేనే మర్యాదపూర్వకంగా రామ రామ అనే పదంలోనే మన యొక్క స్థితి తమో ప్రధానం నుంచి సతో ప్రధానానికి వచ్చేస్తుందండి. అన్నా అనగానే అన్నా అని పిలుస్తూ మనం చెప్తున్నాం అన్నమాట. జనరల్గా వాడుక భాషలో పిలుస్తాం కదా ఏదైనా చెప్పేటప్పుడు. మర్యాద రామ అన్నా, మర్యాద రామన్నా అని చెప్పడం. ఇక్కడ మర్యాదపూర్వకంగా మన యొక్క స్థితిని ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే స్థితికి మార్చుకోవాలి అని చెప్పడం. సర్వే జనా సుఖినో భవంతు అన్న స్థితిని మనము తయారు చేసుకోగలగాలి అన్న విషయాన్ని మర్చిపోకండి. ఇక్కడ ఎవరి సాధన వారిది, ఎవరిని విమర్శలైతే చెయ్యొద్దు. నేను బాగుంటూ 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎపిసోడ్స్ అన్నిటిని కూడా ఫాలో అవ్వండి. జీవాత్మ జ్ఞానము తీసుకుంటే ఆత్మ అని చాలామంది ఉపయోగించేస్తున్నారు. ఆత్మ అనే పదము శరీరాన్ని వదిలేసిన తర్వాత ఉపయోగిస్తామండి. శరీరంలో ఉన్నప్పుడు జీవంతో ఉన్నామంటాం కదా. ఈ జీవాత్మలో భగవంతుని నుంచి ఎలాంటి శక్తులను నింపుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ మీరు తెలుసుకుంటారు. నింపుకున్న శక్తులతో నా శరీర అవయవాలను ఎలా సక్రమంగా పనిచేయించుకోవాలి, నా చుట్టుపక్కల వ్యవహారాలన్నిటిని కూడా ఎలా చక్కగా సరిదిద్దుకోవాలి, ఎలా చక్కగా నడిపించుకోవాలి, ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా భగవంతుని యొక్క స్మృతిలో నా జీవిత పయనాన్ని ఎలా కొనసాగించాలి అన్న విషయాలన్నీ కూడా ఈ ఎపిసోడ్స్లో మనకి తెలుస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాలి అన్న సంకల్పం మాత్రమే ఇక్కడ ఉంటుందండి. వేరే ఉద్దేశం లేదు. ఎవరిని వారే కాపాడుకోవాలి, ఎవరో వచ్చి నన్ను కాపాడుతారు అని ఎప్పుడూ కూడా ఎదురు చూడకండి. స్వయంగా పరమాత్మని యొక్క స్నేహి హస్తాన్ని, అభయహస్తాన్ని మన శిరస్సుపై ఉన్నట్టు భావించుకుంటూ మన జీవిత పయనాన్ని భగవంతుని యొక్క ఛత్రఛాయలో
భగవంతుని యొక్క అడుగులో అడుగు వేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఎపిసోడ్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నా వాయిస్తో పాటు చాలామంది కూడా మాట్లాడతారు. అవన్నీ కూడా మీరు గమనించుకుని ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు అన్నది గమనించుకుని జాగ్రత్తగా మీ స్థితిని మీరు ఐఎమ్ ఓకే, యూఆర్ ఓకే, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అన్న స్థితికి తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది.